దీనికి ఇప్పుడు భయపడి మన రీసెంట్గా ఒక ఫ్యామిలీలో పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మొన్న ఒక కబడ్డీ ప్లేయర్ చనిపోవడం జరిగింది, ఒక టెన్నిస్ ప్లేయర్ చనిపోయారు, అండ్ ఆల్సో పిల్లలు కూడా ఈ మధ్య చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది. అసలు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఇవి మ్యాక్సిమం మనం చాలామంది అనుకుంటూ ఉంటారు ర్యాబిస్ అనేది కుక్కల వల్లనే ఈ వ్యాధి అనేది వస్తుందండి. కాదు, ఇది కుక్కల వల్లనే కాదండి. ఒక ఎలుక కరిచినా ర్యాబిస్ రావచ్చు, పిల్లి కరిచినా ర్యాబిస్ రావచ్చు, లేదా వేరే ఏ జంతువు వల్ల అయినా కూడా ర్యాబిస్ అనేది మనకి సోకే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎంత డేంజరస్ అంటే ఒక్కసారి ర్యాబిస్ అనే వ్యాధి అనేది సోకితే 100కి 100% దీనికి ట్రీట్మెంట్ లేదు. నెంబర్ 1, 100కి 100% చనిపోవాల్సిందే ఒకవేళ ర్యాబిస్ వస్తే. ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టే గవర్నమెంట్ అనేది ఇంత భయపడుతూ ఉంది. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటే, డయాగ్నోస్ చేయడానికి ఏముండదు, చనిపోయాక బ్రెయిన్ అనేది కోసి బయోప్సీ చేస్తే తప్ప ర్యాబిస్ ఉందా లేదా అన్నది మనకి తెలియదు. మ్యాక్సిమం మనకి ఏమైనా ఖర్చినప్పుడు వ్యాక్సినేషన్ మినిమం 12 గంటల లోపలనే తీసుకోవాలి. 12 గంటలు దాటినా పెద్ద యూజ్ అయితే ఏముండదు. సో 12 గంటల లోపల మనం ర్యాబిస్ వ్యాక్సిన్, టీటీ వ్యాక్సిన్, ఖర్చిన చోట ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ర్యాబిస్ అన్నది ముందు మనం తీసుకుంటే చేయొచ్చు. కానీ ఆల్రెడీ ర్యాబిస్ వచ్చాక మనం ఏమీ చేయలేమండి. ఈ వ్యాధి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే లాలాజలం నుంచి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇన్ఫెక్టెడ్ జంతువు ఏదైతే ఉంటుందో అది కరిచినప్పుడు పళ్ళ నుంచి ఆ లాలాజలం అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి లింఫ్ ద్వారా మనకి ర్యాబిస్ అనేది సోకే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఈ ర్యాబిస్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో ఉన్న కుక్కలు కానీ పిల్లులకి కానీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విషయం తెలుసా, ర్యాబిస్ అనేది ఎక్కువగా కుక్కల్లో అనుకుంటాం కానీ ఎక్కువగా వచ్చేది నక్కలు, అంటే ఫాక్స్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ర్యాబిస్ అనేది గొంతు ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో మనకి స్పైనల్ కార్డ్ వెన్నుపూస అనేది ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది.